దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను. బైబిల్ ఉన్నవా తెరిచి చూడండి. లేని వారు నాతో కలిసి నేను చదువుతుండగా ఆలకించాలని మనవి చేస్తాను. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయ్యు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకరియా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. చదవబడిన లేఖన భాగములను దేవుడు మన ఆత్మలపైకి తాను దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసి పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఉదయకాలంలో మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమించి మాకు ఇచ్చిన మీ రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. జగతి పునాది వేయబడక ముందే క్రీస్తులో మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడున్న స్థానిక సంఘాన్ని, బాధ్యత గల పెద్దలు, వారి కుటుంబాలు, అలాగే పరిశుద్ధుల కుటుంబాలన్నిటినీ మీ కృపలో దీవించి వర్ధిల్ల చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. రాబోయే దినాల్లో సంఘంలో ఇంకా అనేక ఆత్మలు చేర్చండి ప్రభువా. విస్తృతపరచుకొని స్థలంలో ప్రార్థన చేస్తున్నాను. మీరు వారితో ఉన్నారని నమ్మి స్తుతిస్తున్నా. ఉదయకాలంలో మీ పాద సన్నిధిలో కూడి ఉండగా మీ వాక్యము కొరికి అపేక్షతో కనిపెట్టుకుని ఉండగా మాతో మాట్లాడండి. మా సంఘానికి, మా కుటుంబాలకు, మా వ్యక్తిగత జీవితానికి నీ వాక్యం దయచేయండి. మా మధ్యలో మీ కుమారుని హెచ్చించి గణపరచుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్ముని లేఖన భాగాలని నీ మహోన్నతమైన బలిష్ట పాదాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభువునందు సోదర సోదరులారా, లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో బాప్తిస్మిచ్చే యోహాను జీవితాన్ని గురించి కొన్ని విషయాలు కలిసి నేర్చుకుందాం, కలిసి ధ్యానం చేద్దాం. తెలిసిన సంగతులే, ఎరిగిన సంగతులే కాబట్టి ఎప్పుడు వింటున్న మాటలే కానీ ప్రభు మనతో మాట్లాడుతుండగా వాక్యం మీద మనసు పెట్టాలని ప్రభుపక్షంగా మనవి చేస్తా ఉన్నా. కొన్నిసార్లు వాక్యం వినకుండా సాతాను చాలా ప్రయత్నం చేస్తాడు. వాక్యాన్ని ఎత్తుకొనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాక్యం మీద మన మనోగ్రత లేదా ఏకాగ్రతను కలగజేసేటట్టుగా ప్రార్థనాపూర్వకంగా వాక్యం విందాం. సరే, లూకా సువార్త 24 అధ్యాయాలు ఉన్నాయి. జస్ట్ నాకు పరిచయం చేసి తిరిగి మన అంశానికి వద్దాం. లూకా చాలా గ్రీక్ స్కాలర్ కాబట్టి ఈవెన్ పల్లె ప్రజలకు కూడా అందుబాటులోనికి వాక్యం అయితే అర్థమయ్యేటట్లుగా చక్కగా రాశారు. ఈ 24 అధ్యాయాల సారాంశం ఒక 4 విషయాలు చెప్పారు ఈ లూకా సువార్త. చూడండి, ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 44వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి ఈ సువార్త ప్రయాణంతో ప్రారంభించబడ్డది. అది ఆశ్చర్యం.
మిగతా 3 సువార్తలు ఉన్నాయి, కానీ ఈ సువార్త ప్రత్యేకత ఏమిటంటే ఈ సువార్త ప్రయాణంతో ప్రారంభించబడ్డది. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరం ఉన్న ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళొచ్చు. యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అనే గ్రామమునకు వెళ్ళొచ్చు. సో ఈ సువార్త ప్రయాణంతో ముగించబడ్డది. చాలా ప్రయాణాలు ఉన్నాయి ఈ సువార్తలో, బట్ ప్రారంభం మొదటి ప్రయాణం కనబడుతుంది, చివరి ప్రయాణం కనబడతా. బట్ ఈ 2 ప్రయాణాల్లో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. అది ఆశ్చర్యం. ఈ 2 ప్రయాణాల్లో మొదటి ప్రయాణంలో ఒక ఆశ్చర్యం, చివరి ప్రయాణంలో ఒక ఆశ్చర్యంగా ఉంది. మొదటి ప్రయాణం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 44వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి, సో మొదటి ప్రయాణంలో యేసు ప్రభువు లేడు. అది ఆశ్చర్యంగా ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులతో ఆయన ప్రయాణం చేయలేదు. అక్కడ ఆయన యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు, కానీ ఆయన తల్లిదండ్రులు ఆయన పేరు పెట్టి పిలిచిన వాడు. ఒక మాట చూడండి, ఆయన ఉన్నాడని తలంచాడు. అక్కడ ఏమన్నా అక్కడ ఆయన ఉన్నాడని తల. సో అమేజింగ్ అక్కడ. కాబట్టి చాలా సంఘాల్లో యేసు ప్రభువు లేడు, ఉన్నాడని భావిస్తున్నాడు, కానీ ప్రభు లేడు అక్కడ. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి, స్వార్థ కార్యక్రమాలు ఉన్నాయి, ఆరాధన ఉంది, కానీ ఎవరు లేరు, ప్రభు లేడు. అది ఆశ్చర్యం. అది ఎవ్రీథింగ్ ఈజ్ దే బట్ ఈజ్ నాట్ దే. ప్రభు ఉండాలి అక్కడ, స్వార్థలో కానీ ఆరాధనలో కానీ లేదా ఆధ్యాత్మిక కార్యాలు కానీ ఆయన ఉండాలి, బట్ ఆయన లేడు ఇక్కడ. అందువల్లే లవోదిక సంఘంతో మాట్లాడుతూ మనకు తెలుసు, జస్ట్ 3:20 ప్రకటన గ్రంథంలో ఆయన లేడు అక్కడ. ఎక్కడ లేడు? అందరూ ఎక్కడ లేడు? లవోదిక సంఘంలో లేడు ఆయన. ఆయన బయట ఉన్నాడు. లోపల అన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అన్ని సంగతులు జరుగుతున్నాయి, బట్ ఆయన లేడు. మన కుటుంబాల్లో కూడా లేడు ఆయన. చాలా కుటుంబాలు వితౌట్ ఆయన ఉన్నాడని భావిస్తున్నాం మనం, బట్ ఆయన లేడు. మన కుటుంబాల్లో ఆయన ఉన్నాడు అంటే ఆయన అధికారం కింద మనం కొనసాగుతాం, ఆయన నియంత్రణ కింద మనం ఉంటాం, ఆయన ఆలోచన కింద మనం ఉంటాం. కాబట్టి మొదటి ప్రయాణంలో ఆయన లేడు. ఇక లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. 15 వారు సంభాషించచ్చు ఆలోచించుకోవచ్చుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. చివరి ప్రయాణంలో యేసు వారితో ఉన్నాడు. ఈ ప్రయాణం ఒకవేళ మీరు చదివినట్లయితే అంటే ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే క్లైపో మరొక శిష్యుడు, బహుశా బైబిల్ పండితులు అన్నారు, ఆయన భార్య ఉండొచ్చు, వాటి ఎవరు విడవను ఎవరున్నారో మనకు తెలియదు. బట్ వారి ప్రయాణంలో చాలా నిరాశ ఉంది, దుఃఖంగా ఉంది, వారికి కన్నీరుతో వెళుతున్నారు. కారణం వారి ప్రయాణంలో ప్రభు లేడని భావించారు వారు. ఇక రాడు ప్రభు, మాతో రాడు, ఆయన లేచారని చెప్పినా కూడా వారు నమ్మలేదు, వారు విశ్వసించలేదు. వారి ప్రయాణం అంతా దుఃఖం ఉంది, నిరాశ ఉంది, నిస్సహాయత ఉంది, కన్నీరు ఉంది. కానీ
ఈ ప్రయాణంలో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! కొన్నిసార్లు మనకు ఎవరు సపోర్ట్ చేయలేదు అనుకుంటాం. వితౌట్ లైక్ మనకు ఎవరు రాలేదే, మనకు ఎవరు సహాయం చేయలేదే, నిరాశ, నిస్సహాయత, కన్నీరు, దుఃఖంగా ఉంటాయి. బట్ ఆ ప్రయాణంలో ప్రభు వారితో కూడా నడిచేన మాట ఉంటాడు. ఎవరితో? మొదటి ప్రయాణంలో ఆయన నడవలేదు. ఆయన తల్లిదండ్రులే వారి ఇంట్లో ఉన్నాడాయన, వారితో కలిసి జీవిస్తున్నాడు. బట్ వారితో నడవలేదు. అక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ప్రయాణంలో నడిచేదనే మాట ఇంపార్టెంట్. కానీ ఈరోజు ఉదయకాలంలో మనం ఒకసారి నిరాశ గురైనప్పుడు, నిస్సహాయత, ఆందోళన, చింతన, ఏమి పాలు లేని స్థితిలో ఇక ఏముందిలే అనుకున్న సందర్భాలు ఉన్న ఆలోచనలో ప్రభు మనతోనే ఉన్నాడు. థ్యాంక్ ద లార్డ్. ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు. ఎందుకు ప్రభు వారితో ఇష్టపడ్డాడు నడవడానికి? అలా బాగున్నాడు. ఆయన అందరితో నడవడానికి ఇష్టపడ్డాడు. ఆయన అందరితో కలిసి రావడానికి ఇష్టపడ్డాడు. ప్రభు ఎందుకు అంత ఇష్టపడ్డాడు? వారితో చాలా మైళ్ళు నడిచాడు. అయ్యా అమర్చుడని చాలా మైళ్ళు నడిచాడు. ఐ థింక్ జస్ట్ ఒకలాగా మీ మైండ్ తీసుకొస్తున్నా. హనోకు 300 ఏళ్ళు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. నా చిన్న వయసులో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, అంటే యశానందం వేటపాలని కర్నూలు వచ్చాను. ప్రభా, హనోకు 300 ఏళ్ళు నీతో నడిచాడు, కనీసం 30 ఏళ్ళైనా నీతో నడిచే బాధ్యత దయచి. యశానంద గారి మాట, 30 ఏళ్ళు నీతో నడిచే బాధ్యత దయచి. ఒక సున్నా తీసేస్తాను. 3 రోజులు మన ప్రభుత్వం నడవట్లేదు. పడిగే 30 ఏళ్ళు, 3 గంటల ప్రభుత్వం నడవట్లేదు. ప్రభు వారితో కూడా నడిచాడు. కారణం ఏమిటి? జస్ట్ వారి ప్రయాణంలో ఎందుకు ఆయన ఇష్టపడ్డాడంటే చూద్దాం ఒకసారిగా. లూకాసు వార్త 24వ అధ్యాయం 17వ వచనం. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొచ్చున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. వారు క్లైపడేవాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములో అక్కడ జరిగిన సంగతులు నీకొక్కడికే ఎరగవా అని ఆయన అడిగాను. ఆయన వారిని ఏమడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించిన సంగతులు, తప్పుడు పిల్లలు చాలా చేతి వారి గూర్చి అడిగినప్పుడు మా సంభాషణ యేసుని గురించి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి? మన సంభాషణ అమర్చడం. వీళ్ళు కన్వర్ట్ చేసి, లాంగ్ కన్వర్ట్ చేసి, వారు సుదీర్ఘమైన ప్రయాణంలో సుదీర్ఘమైన సంభాషణ ఆ ఇద్దరు శిష్యుల మధ్య యేసుని గురించి మాట్లాడుతున్నారు. అందువల్ల ప్రభువు ఆ ప్రయాణం చేయడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు. అది రీజన్. అంతే, ఇంకా నేనేం చెప్పదలుచుకున్నాను. రీజన్ ఎందుకంటే వారితో నడవడానికి ఎందుకు ఇష్టపడ్డాడంటే వారి మధ్యలో ఆయన గురించిన సంభాషణ. మలాకి 3:16 ప్రకారం యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించను. ఇది వారి మాటలు ఆలకించడానికి ఇష్టపడ్డాడు. వారి మాటలు వినడానికి ఇష్టపడ్డాడు. ఆశపడి వచ్చాడు. ఉదయకాలంలో అమ్మ అయ్యా ప్రభు ఇష్టపడాలి. అదే మనం ఆరాధనలు విన్నాం. ఈ సంగతులు ఎరగరా? యెషయా 53వ అధ్యాయం. ఈ సంగతులు ఎరగవా? అదే నేను ఇక్కడ ఈ సంగతులు నీకు తెలియవా? వారు ప్రభుని అడిగారు. యెరూషలేములో జరిగిన సంగతులు నీకు తెలియవా? అవి ఏమి? నజరేయుడైన యేసుని గురించిన మాటలు లేవు. వారి మధ్యలో ఆయన ఉన్నాడు. మరి ఆయన గుర్తుపట్టలేదు. ఆయన గురించి మేము సంభాషిస్తాం. మా నిరాశ, మా దుఃఖం, మా వేదన, మా కన్నీరు ఆయన నిరీక్షణ పెట్టుకున్నాం. బట్
మా నిరీక్షణ వ్యర్థమేదనుకున్నాం. సోదరి సోదరు, ఈ రెండు ప్రయాణాల్లో మన అనుభవాలు కలిగిపోతాయి. కొన్నిసార్లు ఆయన మనతో రాడాయన. ఎవరు రాడాయన? రాడాయన మన సంఘాలు లేడు. ఆయన చాలా సంఘాలు లేడు. మన సంఘాలు ఉన్నారని ఆశపడుతున్నాడు. ఈజ్ ద సుప్రీం, ఈజ్ ద సామ్రాట్, సుపీరియర్. ఆయన మనతోనే ఉండాలని ఎంత ఆశ, ఎంత కోరిక, ఎంత ఉద్దేశం. కానీ సోదరులారా, మొదటి ప్రయాణంలో ఆయన లేడు. చివరి ప్రయాణంలో ఎవరున్నారు? యేసు ప్రభువు ఉన్నారు. షల్ ఆస్క్ యు క్వశ్చన్, పుట్ యువర్ అప్లికేషన్. మీ ముందు ఒక ప్రశ్న వేస్తున్నాను. మీ ఇంట్లో ఆయన ఉన్నాడా? మన హృదయంలో ఉన్నాడు. అందులో సంగతి వర్జువల్కి వెళ్ళట్లేదు. మనం నమ్మే మన హృదయంలో ఉన్నాడు. ఆయన ఉన్నాడు. నమ్మిన ప్రతి వాణిలో నేను నివాసం ఉంటానన్నాడు. అన్నాడు, నివాసం ఉంటానన్నాడు. ఈ కూడికలో నమ్మని వారు ఎవరైనా ఉన్నారా? మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా, ప్రభుత్వంలో పాపాలు కడుక్కోకుండా ఉన్నట్లయితే ఈ మధ్య ఇదే కాలంలో మంచి అవకాశం. ఆయన మీలో ఉంటానన్నాడు, మీతో ఉంటాను. నమ్మిన ప్రతి విశ్వాసలో ఆయన మనలోనే ఉన్నాడు. అలాంటి బాధ్యతలు దొరకాలంటే, ఆ ధన్యతను అనుభవించాలంటే మారు మనసు పొందాలి. ఏమన్నాలి? పాప క్షమాపణ పొందాలి. యేసయ్య దారిలో పాపాలు కడుక్కోవాలి. కానీ మొదటి ప్రయాణంలో ప్రభు లేడు, చివరి ప్రయాణంలో ప్రభు ఉన్నాడు. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 9వ వచనం. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయక అతనికి ముందు వచ్చాడు. రెండవది, లూకా ఎంత బాగా రాశాడు, ఆలయంలోనికి వెళ్ళి. సో ఇది దేవాలయంతో ప్రారంభించబడింది. సో బిగిన్స్ విత్ టెంపుల్. మొదటిది ట్రావెలింగ్ చెప్పాడు, రెండవది టెంపుల్ చెప్పాడు. ఆలయం అనే మాట రాశాడు. లూకాసు వార్తలో ఆలయం అనే మాట మోర్ దెన్ 36 టైమ్స్ చెప్పాడు. ఆలయం అనే మాట 36 సార్లు చెప్పాడు. రైట్. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 53వ వచనం. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయించండి. ఈ సువార్త దేవాలయంతో ముగించబడ్డది. అమేజింగ్. ఏమిటి అక్కడ? దేవాలయం. ప్రారంభంలో దేవాలయం కనబడుతుంది, ముగింపులో దేవాలయం కనబడుతుంది. ఎంత ఆశ్చర్యం. సో దేవాలయం అనడానికి గోడలు చెప్పట్లేదు. కొత్త నిబంధనలు మనమే ఆలయం అన్నాడు. అన్నాడు మనమే ఆయన ఆలయం అన్నాడు. బట్ దేవాలయం దగ్గర లూకా ఒక పదాన్ని ఎంఫసైజ్ చేశాడు, నొక్కి చెప్పాడు. ఏ పదం? లూకాసు వార్త 24వ అధ్యాయం 53వ వచనం, చివరి వచనం 53. ఎడతెగక దేవాలయంలో ఉంది. సో దేవాలయంలో అనే మాటకు ఎడతెగక అన్నాడు అక్కడ. ఏమిది అక్కడ? రైట్. ప్రభువు ఆలయంలో వెళ్ళిపోయాడు పరలోకానికి. చూడు బాగా ప్రభు వెళ్ళిపోయాడు. నన్ను ఇటు చూడు, ఇటు చూడు. దేవాలయంలో ప్రభు వెళ్ళిపోయాడు. ప్రభు వారికి అదృశ్యులయ్యాడు. కానీ అపోస్తులు ఎక్కడున్నారు? దేవాలయంలో ఉన్నారు. అనగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఏమి విడిచిపెట్టలేదు? అదే ఆశ్చర్యం. ప్రభు లేడు కదా, అని వెళ్ళిపోయాడు కదా అని తిరిగి వారు చేపలు పడడానికి వెళ్ళలేదు, లేదా మత్తయి సుంకాన్ని వసూలు చేయడానికి వెళ్ళలేదు. బట్ ఎక్కడున్నారు? దేవాలయంలో ఉన్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయం. కమ్ అలాంగ్ విత్ మీ, నాతో కలిసి రండి. 2వ అధ్యాయం 37వ వచనం చదువుతాం.
84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక, ఏ విడవక? ఏ విడవక? దేవాలయం విడవక. ఆమె పేరు ప్రవక్తి నిలబడిన అన్న. ఎవరెవడ? హలో, ఎవరెవడ? విధవరాలు చెప్పబడింది. ఎవరు? అందరూ చూడండి, ఇటు చూద్దాం. జస్ట్ వరక చిన్న వయసులో భర్తతో 7 ఏళ్ళు సంసారం చేసేది. ఎన్నేళ్ళండి? కేవలం 7 ఏళ్ళు మాత్రమే. యవన ప్రాయంలో భర్తను పోగొట్టుకుంది. కానీ బాగుండండి, పరిశుద్ధతను పోగొట్టుకోలేదని. విన్నారా? ఏం పోగొట్టుకోలేదు? అది ఇంపార్టెంట్. భర్తను పోగొట్టుకుంది చిన్న వయసులో, పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. చిన్న వయసులో భర్తను పోగొట్టుకుంది, ప్రభుని పోగొట్టుకోలేదు. అమ్మాయి ప్రభుని. చిన్న వయసులో భర్తను పోగొట్టుకుంది, కానీ దేవాలయం పోగొట్టుకోలేదు. 3 విషయాలు. పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. హలో, వినాలి బాగా. ఏం పోగొట్టుకోలేదు? పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, ప్రభుని పోగొట్టుకోలేదు, దేవాలయం పోగొట్టుకోలేదు. భర్త చనిపోయాడని విచ్చలవిడిగా పాపం చేయలేదు. అదే నీదేం కావాల్సింది. భర్త లేదని బజార్లో వెళ్ళాడు. ఎంత మంచిగా అసలు లూకా 84 ఏళ్ళు పవిత్రతను కాపాడుకోండి, పరిశుద్ధతను కాపాడుకోండి. అయ్యో, క్షమాపణ కోసం ప్రభుకి కావలసింది నీ ఆరాధన కంటే నీ పరిశుద్ధత ముఖ్యం, నీ పవిత్రత ముఖ్యం. ఎంతమంది ఉన్నారు పరిశుద్ధంగా? పవిత్రత ముఖ్యం. పవిత్రత లేకుండా ఆరాధన చేయడం అసాధ్యమని. అది మెకానికల్ అవుతాయి. మీరు అనుకోవచ్చు, ఏమండి పరిశుద్ధత పోగొట్టుకొని వాక్యం చెప్పవచ్చు. నిజంగా అది అది కాదు. అక్కడ ఈ 24 ఏళ్ళు ఆ పరిశుద్ధత కొరకై ప్రాకులాడినయ్యా, పవిత్రత కొరకై రోషం కలిగి జీవించింది. 24 ఏళ్ళు. నాకు తెలిసిన ఒక చిన్న అమ్మాయి, 25 ఏళ్ళ అమ్మాయి, బ్లాండీనా, జస్ట్ చదువుతున్న ఆత్మసాక్షుల పుస్తకం చదువుతున్నప్పుడు ఐ గాట్ ఇన్స్పిరేషన్. నాకు నేను ప్రోత్సహించబడ్డాను, ప్రేరేపించబడ్డాను. అమ్మాయి బీటెక్ చదివిన దినాల్లో రష్యా దేశంలో కమ్యూనిస్ట్ పరిపాలన, సువార్త చెప్పడం కుదరదు, పత్రికలు కుదరదు. బట్ ఈ అమ్మాయి కాలేజీ యూనివర్సిటీలో రహస్యంగా సువార్తను చెప్పి దాదాపుగా 100 మందిని ప్రభు దగ్గరికి నడిపించింది అమ్మ. ఈ విషయాన్ని పోలీసులు కనుగొన్నారు. అర్థమైంది, వారికి సమాచారం వచ్చింది. ఈ అమ్మాయిని పట్టుకోవడానికి 5,000 మంది పోలీసులు వెంటాడుతున్నారు. ట్రెస్ అవుట్ చేయాలి అమ్మాయి ఎప్పుడుందని. అడ్రస్ దొరికింది. సరిగ్గా అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు అమ్మాయి వివాహానికి సిద్ధపడుతుంది. సిద్ధపడి ఆ కారు ఎక్కబోతుండగా పోలీసులు జీపు కుయ్యలు వచ్చారు. ఆగారు. ఇక్కడ బ్లాండీన్ ఎవరన్నా? ఐ ఆమ్ సార్, నేను బ్లాండీన్ అని చెప్పి, ఓకే గెట్ ఇన్ ద కారు లోపలికి వెళ్ళాను. ఒక్క చిన్న మాట, మా డాడీ మమ్మీతో మాట్లాడొస్తాను, వెళ్ళన్నాను. మమ్మీ మీరు వెళ్ళండి మ్యారేజ్ ఫంక్షన్ హాల్కి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను మరలా వస్తాను, వాళ్ళతో మాట్లాడి. చేతిలో వేలు ఉంది, బైబిల్ ఉంది, చక్కగా ముస్తాబయ్యింది. స్టేషన్ తీసుకెళ్ళాను. ఇలాంటి విశాలమైన గదిలో కూర్చోబెట్టాను. పోలీస్ ఆఫీసర్ నెంబర్ 1 క్వశ్చన్, అమ్మాయి నీ మ్యారేజ్ బాగా చేస్తాను, నేను ఉద్యోగం ఇస్తాను, మంచి కారు ఇస్తాను, నేను చెప్పింది ఇచ్చాను, ఏం చేయాలి సార్? మా కళ్ళ ఎదుట పాపం చేయాలి. అలాగైతే మ్యారేజ్ లేదా మ్యారేజ్ రద్దు అవుతారు. సారీ సార్, అది జరగదు. చిన్న వయసు ఆలోచించు. మ్యారేజ్ ఆగిపోయినా పర్లేదు, భర్త ఆగిపోయినా పర్లేదు, పరిశుద్ధత ఆగిపోతే
నా దేవునికి నేను మోసం చేసినా. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు కమిట్ దిస్. మై ద లార్డ్ టోల్డ్ మీ టు లివ్ యాజ్ ఎ హోలీ లైఫ్. నా ప్రభు చెప్పాడు పరిశుద్ధంగా ఉండమన్నా. ఒక వివాహం కొరకు నేను పాపం చేయడం కుదరదు సార్ అని చెప్పాను. ఉన్నారు ఎవరైనా? బ్రదర్ కూర్చోమ్మాయి అన్నారు. ఇనుప చేలు కూర్చోబెట్టారు, కరెంటు తీగలన్నీ తెచ్చారు, అమ్మాయికి అమర్చారు. ఇప్పుడు చెప్పన్నా, చెప్పేది ఒకటి, పాపం చేయడానికి అవకాశం లేదు సార్. ఈ శరీరం కాలిపోయిన పర్లేదు, ఈ శరీరం పైన పరిశుద్ధత కనబడాలి. ఈ మాట చెప్తూ ఉండగా పోలీస్ ఆఫీసర్ కరెంట్ ఆన్ చేశాడు. ఇది లిటరల్ జరిగింది, కథగా. ఆన్ చేసిన వెంటనే అమ్మాయి నల్ల బూడిదలా కాలిపోయింది. పెట్రోల్ వేశారు, కాల్ చేశారు. ఆ బూడిద ఒక పల్లెంలో తీసుకొని పెళ్లిశాలకు వెళ్ళారు. పెళ్లి కుమారుడు, పెళ్లి పాస్టర్, బంధువులు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. పోలీస్ ఆఫీసర్ రిజిస్టర్ ఎవరిది వివాహం చేస్తున్నాడో ఆయన చేతిలో పెట్టాడు. ఎవరిది అన్నాడు. ఆయన కాబోయే భార్యను కాల్చి వేశారు. పరిశుద్ధత ముఖ్యమండి, ప్రసంగాలు కాదు. దేవాలయం విడవక చిన్న వయసులో 7 ఏళ్ళు సంసారం చేసి ప్రభుని పోగొట్టుకొని, పరిశుద్ధత పోగొట్టుకొని, దేవాలయం పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకుంది, వివాహాన్ని పోగొట్టుకుంది, ఆధిక్యతను పోగొట్టుకుంది, పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. బ్లాక్ ఇష్టం ఎంత చక్కగా రాశారు. దేవాలయం విడవకని చెప్పాడు. స్టెప్ ఫాస్ట్ కొనసాగుతూనే ఉన్నాడు దేవాలయంలో. వేటి మధ్యలో ఇది లూకా రాశాడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారు విశ్వాసం జీవితంలో. మనకు తెలిసిన పదం 2వ అధ్యాయం అపోస్తల కార్యం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. సో లూకా రాస్తున్నాడు దీన్ని కంటిన్యూషన్గా. 24 అయిపోయింది, అపోస్తుల కార్యం ప్రారంభించాం. అంతేనా? ఏముంది అక్కడ? వీరు ఏముంది? అపోస్తుల బోధ యందును, సహవాసమును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు ఎడతెగక స్టెప్ ఫాస్ట్. దేవర్ కంటిన్యూలీ, వారందరూ కొనసాగుతూనే ఉన్నారు. ఈ 4 విషయాలు ఎక్కడ కూడా అలో వీరండి బాగా వెనకబడలేదయ్యేవారు. ఎన్ని వేల మంది? 3,000 మంది. ఎన్ని వేల మంది అండి? ఏ కూడికకు ఆప్షన్ కాలేదు వారు. నేను చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ప్రార్థనకు కొడుకు వస్తున్నారు, బైబిల్ స్టడీకి వస్తున్నారు, సహవాసకుడికి వస్తున్నారు, రొట్టె విడిచే కూడికకు వస్తున్నారు. ఎక్కడ కూడా మనలాగా ఈరోజు వస్తే వల్ల మనం కనపడం, సాయంత్రం కనపడం ఇంతమంది. ఎందుకు చెప్పరే? ఇప్పుడున్న ఆసక్తి సాయంకాలం రావట్లేదు మనకు. బట్ దేవర్ కంటిన్యూలీ, వారి ఆసక్తి ఎంత గొప్పది. సో దేవాలయం అంటే గోడలు కాదు, ఈ 4 పిల్లర్స్ మీద వారు ఎడతెగకున్నారు. ఈ 4 స్తంభాల మీద. ఆదిమ సంఘంలో మీరు గమనించండి, డబ్బు లేదు వారి దగ్గర, బంగారు లేదు, ఆస్తి లేదు, ఎలాంటి గొప్ప ఏమీ లేదు. బట్ వారి మధ్యలో ఉండేమిటంటే, వారు చూసింది ఏంటంటే ప్రభు యొక్క ఆత్మశక్తిని చూశారు. ఏమి లేదు, they didn't have anything, but they did everything because the Lord is with them. ప్రభు వారితో ఉన్నాడు. ఆశ్చర్యం, ప్రభు వారితో ఉన్నాడు. ఏమీ లేదు. పూర్వమైన బ్రదరన్ సంఘాల్లో ఏమి లేటి కాదు, ఏమీ లేదు. బట్ తృప్తిగా వాక్యం వినేవారు. ఏమి వినేవారు? తృప్తిగా వాక్యం వినేవారు, తృప్తిగా ఆరాధించేవారు. ఇప్పుడు అన్నీ ఉన్నా ఏమి తృప్తి లేదు. ఇక్కడ ఉన్నారు పూర్వీకులు. మీరు వినండి,
మీటింగ్లు అంటే అబ్బా ఎంత ఆసక్తి, ఎంత ఆనందం. ఆ మీటింగ్ నుండి వెళ్ళిపోయాక ముందు ఒక్కొక్కరు ఏడ్చుకునేవా దినాలని. మీటింగ్లు అయిపోయినాయి, అప్పుడే సందేశాలు అయిపోయినాయి, మరలా ఎప్పుడు వస్తావో అని ఎదురు చూసేవాడు, కనిపెట్టుకునేవాడు. ఇప్పుడు అది వాళ్ళు లేదు. కారణం ఎడతెగకపోయింది. లేదు, ఇక్కడ లూకా రాస్తున్నాడు, ఎడతెగక దేవాలయంలో ఉంది. కానీ సోదరులారా, లూకా 2 విషయాలు నేర్పించాడు. ఒకటి ప్రయాణాల సువార్త, రెండవది మీరు చెప్పాల, రెండవది దేవాలయాల సువార్త. ప్రయాణంలో మొదటి ప్రయాణంలో ఎవరు లేరు? యేసు ప్రభు లేడు. చివరి ప్రయాణంలో యేసు ప్రభు ఉన్నాడు. దేవాలయం అనగా ఏమొచ్చింది మనకు? ఎడతెగక ఎక్కడున్నారు? అపోస్తుల బోధయందును, సహవాసములను, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయడం ఎడతెగకున్నారు. సోదరులు మర్చిపోద్దండి. మూడవదిగా లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఈ 9వ వచనంలో ఒక చిన్న పదాన్ని వాడాడు. లూకా మాత్రమే చెప్పాడు. చూడండి, తిరిగి అనేది అక్కడ ఏముంది? అక్కడ హిట్టోన్స్ అనేది ప్రభువు తిరిగి అనేది అక్కడ ఉందని. ఏముంది అక్కడ? తిరిగి. అమ్మా, లూకా తను రాసిన ఈ స్వార్తలో తిరుగుట అనే మాట ఎక్కువగా ప్రభుత్వమే మాట్లాడాడు, ఆయనకే ఉపయోగించాడు. తిరిగి అనే మాట ప్రభువు జనసమూహం వైపు తిరిగి ఒక ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏ సాక్ష్యం? చూడండి, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదు. ఒక శతాధిపతి అని ప్రభువు ఇలా చెప్తాను. ఇలా నేను చెప్పలేదండి. ప్రభుని తన వైపు త్రిప్పుకున్నాడు. ఎవరి వైపు? అంతే కదండి. ఎవరి వైపు? తన వైపు త్రిప్పుకున్నాడు. ఏడా డబ్బిచ్చాడా? హలో, డబ్బిస్తే తిరిగాడా? డబ్బిస్తే తిరిగాడు. లేదా ఆయన ఏదో ప్రశంసిస్తే తిరగడు. మనం ఆయనకు పూలదండ వేస్తే తిరగడు. అబ్షాలోము తిప్పుకున్నాడు తన వైపు మనుషులను. ఏమిచ్చి చెప్పరే? నేను అబ్షాలోము ఉన్నాడు కదా, మనుషులను తన వైపు తిప్పుకున్నాడు. అయ్యా, నేను రాజు అవుతాను, ఈ సంఘంలో సేవకుడు అవుతాను, పెద్దనవుతాను, మీకు పోర్టుకోలు ఇస్తాను అన్నట్టుగా నాకు ఓటు వేయండి. మీకు అర్థమైందా? మీ భాషలో ఇదిగా నేను. అబ్షాలోము కూడా ప్రజలను తన వైపు తిప్పుకున్నాడు. కానీ శతాధిపతి అలా తిప్పుకోలేదు. ప్రభువు శతాధి వైపు తిరిగాడంటే అక్కడ రాయడా, ఇంత గొప్ప విశ్వాసంలో నేను చూడలేదు. ఇశ్రాయేలు ఇంత గొప్ప విశ్వాసాన్ని. శతాధిపతి అన్యుడు, ప్రభుని గురించి పెద్దగా తెలియదు, ప్రభుని గురించిన సంగతులు అంత గ్రహింపు లేనివాడు. బట్ ఆయనకున్న విశ్వాసం ఎంత గొప్పది. ఇదే శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు మత్తయి రాసిన సువార్త, ఆయన అద్భుతాలు చూశారు, ఆయన సూచక్రియలు చూశారు, ఆయన మహత్కార్యాలు చూశారు. కానీ చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. 36. అందుకాయన అల్ప విశ్వాసులారా. ఏ విశ్వాసులు? ఆయన అద్భుతాలు అంత క్లారిటీగా చూశారు, వాళ్ళు క్లియర్గా చూశారు. ఆ దూరంలో చిన్నది అలసరి రాగానే, తుఫాను రాగానే, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నాయి. ఎవరికి చింత లేదా? ఎవరికి? ఒక చిన్న మాట అడుగుతాండి. ప్రభు ఎక్కడ నిద్రపోతున్నాడు? అమరమున. ఒకవేళ నీటి ప్రవాహం ఎక్కువ అయిందనుకో,
మొదట చనిపోయేది ఎవరు? ప్రభువే. ప్రభు చనిపోతాడు. శిష్యులు అన్నారు, నీకు చింత లేదా అన్నారు. అమ్మో, అంటే ప్రభు కంటే వీరికి ఎక్కువ కనసరి ఉన్నట్టుంది. ప్రభు కంటే వీరికి ఎక్కువ ఉంది. నీకు చింత లేదా, నీకు బాధ లేదా, ఇంత తుఫాను వస్తుంది, ఇంత అలజడి వస్తూ ఉంది, మీరేమో చక్కగా నిద్రపోతున్నారు. అందుకు ఆయన అల్ప విశ్వాసుల. కొన్ని పర్యాయాలు మన విశ్వాసం కూడా అపోస్తులాగే ఉంటారు. కొన్ని పర్యాయాలు మన విశ్వాసము అపోస్తుల యొక్క విధానంలో ఉంటారు. బట్ శతాధిపతి యొక్క విశ్వాసం ఎలాంటిది? ఇంత గొప్ప విశ్వాసమును నేను అన్నను ఐ నెవర్ సా సచ్ ఎ గ్రేట్ ఫెయిత్. ఇంత గొప్ప విశ్వాసం. అమ్మా, నీ విశ్వాసం ఎలాగుంది? నా విశ్వాసం, మనందరి విశ్వాసం ఎలాగుంది? అందువల్ల అపోస్తులు అన్నాడు, ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అన్నాడు. ఇంక్రీజ్ అవుతాయి డే టు లైఫ్, అనుదిన జీవితంలో మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి, మా విశ్వాసాన్ని విస్తృతపరచు. కాబట్టి ఆయన తిరిగాడు ఆ విశ్వాసాన్ని బట్టి. లూకాసు వార్త 7వ అధ్యాయం, మళ్ళీ బ్యాక్ వద్దాం. 44లో వచ్చాం. 44 ఆ స్త్రీ వైపు తిరిగి ఉంది. అక్కడ ఏముంది? అక్కడ హి టర్న్స్ టు హర్. ఆ స్త్రీ వైపు తిరిగి, పేరు రాయలేదు, ఆమె పేరు రాయలేదు, బట్ ఆమె టైటిల్ రాశాడు ఆయన, లూకా. ఎవరావిడ? పాపాత్మురాలనే స్త్రీ అంటారు. ఎవరినైనా? ఏ స్త్రీ అయినా పాపాత్మురాలనే స్త్రీ. సపోజ్ జస్ట్ ఆ ప్యాసేజ్లో ప్రభు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాడు. సీమోని ఇంట్లో భోజనం చేశాడు ఆయన. ఏ ఇంట్లో? అలా అందరూ చూడు, ఏ ఇంట్లో? సీమోని ఇంట్లో భోజనం చేశాడు ప్రభు. బిర్యానీ పెట్టాడు, ఏం పెట్టాడో మనకు తెలియదు. ఇటు చూడండి ఒకసారిగా. ఈరోజు నేను సురేష్ అన్న ఇంటికి వెళ్ళాను. అక్కగారు మంచి కాఫీ ఇచ్చారు, మంచి భోజనం పెట్టారు. నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఇంటికి ఏం చెప్పాలా? థ్యాంక్స్ చెప్పాలి. ఏం చెప్పాలా? అది మినిమం మేనర్స్. అది నేను చెప్పలేదనుకో, కానీ రాయలసీమలకు మర్యాద లేదంట. సపోజ్ వరకు అట్లా ఏం లేదంటారు, ఈ రాయలసీమ వారికి మర్యాద లేదని అంటారు. బయటికి వెళ్ళకపోయాడు. బట్ ప్రభువు వినండి, సీమోని ఇంట్లో భోజనం చేశాడు. ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించాడు, ఆతిథ్యాన్ని పుచ్చుకున్నాడు. బట్ సీమోనికి థ్యాంక్స్ చెప్పలేదు. తిరిగి ఎవరి వైపు తిరిగాడు? స్త్రీ వైపు తిరిగాడు. ఎవరి వైపు? సో ఈవిడకు మంచి పేరు లేదు, ఈమె లక్షణాలు బాగలేవు, ఈమె ఆలోచనలు బాగా విని. బట్ ఈ టర్న్స్ ఆమె వైపే తిరిగాడు. కారణం ఆమె చేసిన ఆరాధన. షీఈస్ వర్షిప్ లైక్ ఎనీథింగ్. ప్రభు అన్నాడు, సీమోను నేను వచ్చిన నాటి నుండి ఈవిడ తన కన్నీళ్లతో నా పాదాలను తడిపెను, తన వెంట్రుకలతో నా పాదములను తుడిచాను. హలో, నీ ఆరాధన ఎలాగుంది? రియాలిటీగా ప్రభువు నీ వైపు తిరిగి ఆరాధన స్వీకరించాను. రియాలిటీగా చెప్పాడు, ఇంటిగ్రిటీతో చెప్పాడు, యథార్థంగా చెప్పాడు, వాస్తవికతో చెప్పాడు. రొట్టె తీసుకుంటుండగా, పాత్రలో పుచ్చుకుంటుండగా నీ ఆరాధన ప్రభుని ఇంప్రెస్ చేసిందా? నీ స్తుతులు ప్రభు అప్రూవ్ ఆమోదించే ఆరాధన. అందరూ ఆరాధన చేస్తున్నారు, అందరూ రొట్టె తింటున్నారు, అందరూ పాత్రలను తాగుతున్నారు. బట్ నీ ఆరాధన ప్రభు తిరిగి దాన్ని స్వీకరించాలి. ఆరాధనలో ఆదివారం ఇక్కడ నుండి ఏం తీసుకెళ్ళేది లేదు. ఏడబ్ల్యూ టోజన్ అన్నాడు, వి ఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఆన్ సండే. బట్ వీఆర్ గివింగ్. మనం ఇక్కడికి వస్తున్నది స్తుతులు ఇవ్వడానికి వస్తున్నాం, ఆరాధన ఇవ్వడానికి వస్తున్నాం, కృతజ్ఞతలు ఇవ్వడానికి వస్తున్నాం. అమ్మా, నీ ఆరాధనలో అయ్యా ప్రభు తిరిగాడు, నువ్వు ఆరాధిస్తుండగా తిరిగాడు, ఆయన తిరిగా. చాలామంది ఆరాధనలో ఆయన తిరగట్లేదు. ఆయన మెకానికల్ అయ్యాడు. మెకానికల్, ఒక యాంత్రికంలో ఆరాధన చేస్తున్నాం. ఏదో రావాలా, కూర్చోవాలా, ఆ రొట్టె తినాలా, ఆ పాత్ర తాగాలి. ఇట్స్ ఎ మెకానికల్. బట్ ప్రభు కోరేది
ఆరాధనలో ఆయన స్వీకరించే ఆరాధన మనం టు రిసీవ్, ఆయన ఆమోదించే యాక్సెప్టెన్స్ ఆయన ఆరాధించే ఆరాధన, ఆగ్రహించే ఆరాధన ఇవ్వాలి. నీ ఆరాధన తిరిగి ఒక్కరోజైనా తిరిగాడు దేవుడు. అమ్మా ప్రభుని ఆరాధన ఇష్టపడ్డాడు తమ్ముడు. నేను అడిగే ప్రశ్న, ప్రభు ఇష్టపడ్డాడా? ఏదో నాకు నేను ఇష్టపడ్డాను అనుకుంటున్నా. ప్రభు ఇష్టపడాలి ఆరాధన. చూడండి ఎఫెస్ పత్రిక జస్ట్ ఊరికి చదివద్దామంతే, మనకు తెలిసిన భాగం 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకోడు. అని పరిమళ వాసన, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ అరోమా ద ఫాదర్ యాజ్ ఎ రిసీవ్. తండ్రి ఆ పరిమళ వాసను ఆగ్రహించి ఆస్వాదించినప్పుడే మన పాపాల క్షమాపణ జరిగింది. ఆ కల్వరిలో ఆ నామను, ఆ ముళ్ళ కిరీటం, ఆ కాళ్ళ చేతుల మేకులు, సోదరాసులు మన దోషముల నిమిత్తమై ఆయన గాయపరచబడుతున్నాడు. అదే చెప్పింది యెషయా 3 మనం విన్నాం ఇందాక. ఆయన ఆ ఆరాధన, ద వర్డ్ ఆఫ్ యెషయా, ద మీల్ ఆఫ్ యెషయా, ద పీస్ ఆఫ్ ధన్యవాడు, సమాధానం, నైవేద్యమని ఆ తండ్రి ఆస్వాదించారు, ఆగ్రహించారు, మన పాపాల క్షమాపణించారు. మన ఆరాధన లాగా ఉండాలి. నేను చిన్న ప్రశ్న ఇస్తాను, దేవుడు గొప్పలా మనం గొప్పలమా? అందరూ చెప్పాలా? దేవుడే గొప్పలు, దేవుడు గొప్ప. అలాగైతే ఆదివారం ఎవరు ముందు రావాలి? మీరే చెప్పారు కదండి, ఎవరు గొప్పలు? దేవుడు గొప్పడా మనం గొప్పలమా? ఎవరు గొప్పలండి? అంటే ఎవరు ముందు ఉండాలా? మనమే ఉండాలి. ఎవరు ముందు ఉండాలా? మనమే. మనం వెనుక వచ్చామనుకో ఎవరు గొప్పలో? దేవుడి కూడా మనం గొప్పలో. మరి మన ఆరాధన ఎలాగా? అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? దేవుడు గొప్పవాడైతే ముందు ఎవరు ఉండాలా చెప్పరే? మనం ముందు ఉండాలి. 7:30కు ఉండాలి. నేను బైబిల్ కాలేజ్ చదివాను, స్టీవర్డ్ బైబిల్ కాలేజ్, మాస్టర్ ఆఫ్ థియాలజీ చదివేటప్పుడు అక్కడ ఆరాధన 8:30కి దాదాపుగా 25 కిలోమీటర్లు మేము వెళ్ళాలి. 8:20కి తమ్ముడు చెల్లి ఆ సంఘంలో ప్యాకేజ్ అయిపోయాడు. 8:35కి ఎవరు రారు. పొరపాటున 8:35కి వచ్చారంటే అందరూ అతన్ని చూస్తారు. అది హేళనగా కనబడుతుంది. ఎలా కనబడుతుంది? మీ సంఘంలో అందరూ ఎప్పుడు వచ్చినా తెలియదు, ముందు కూర్చున్నా నేను అడిగాను, అన్న 7:30 కన్నా, నేను 9కి అనుకున్నా, గబగబ బస్ ఎక్కాను నేను. ఆరాధన ముఖ్యం. తిరిగాడు ఆయన. ఆమె ఆరాధనకు ముగ్ధుడయ్యాడు యేసు ప్రభు. ఆమె ఆరాధనకు ప్రభు ఎంతగా ఆశ్చర్యపోయాడు. ఒకటి విశ్వాసాన్ని బట్టి తిరిగాడు, రెండవది ఆరాధనని బట్టి తిరిగాడు. లూకాసు జస్ట్ ఒక 5 minutes మనకు జస్ట్ లూకాసు వార్త 22వ అధ్యాయం 61 వచ్చాడు. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను. ఎవరి వైపు? ఈ టోస్ట్ పీటర్ పేతురు వైపు తిరిగాడు. ఆయన నచ్చిన మాట అంటాను. ప్రభువు వెళుతున్న సందర్భం అంతా మనకు తెలుసు. అక్కడ సిలువకి వెళుతున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్తున్నాయా? హలో, ఎక్కడికి వెళ్తున్నాడు? సిలువకి వెళుతున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? ఆ మాట మీ బైబిల్ ఉంది కదా, ఏముంది నాన్న? లుక్ ఎట్ యువర్ బాయ్ ఏముంది అక్కడ? ఈ లుక్ ఎట్ పీటర్ అన్నాడు. పేతురు వైపు తిరిగినాడు. అమ్మ బైబిల్ తిరుగునా లేదా అర్థం కాదు సబ్జెక్టు. ఎవరైపు తిరిగాడు? ఆ పేతురు వైపు తిరిగాడు. కానీ ఇక్కడ ఏముంది? ఒక ప్రశంస లేదు, ఒక అభినందన లేదు, ఒక పలకరింపు లేదు. ఏమైనా ఉందండి ఇక్కడ? ఏమైనా ఉందండి? చెప్పండి, మీరు చెప్పండి. ఉందా? ఎవరి వైపు తిరిగాడు? సోదరులారా, సో 3వ రీజన్ అబద్ధమాడాడు పేతురు. ఏమన్నాడు? సో లేదా చెప్తున్నాం, ప్రభుకి ఆక్రందన కలగజేశాడు. ఏం కలగజేశాడు?
ఆవేదన కలగజేశాడు, తిరిగాడు. కానీ ప్రభు ఒక్క మాట మాట్లాడలేదు. తమ్ముడు చెల్లి, ఎన్నిసార్లు అబద్ధం ఆడావు నీవు, ఎన్నిసార్లు పాపం చెల్లి, తిరిగాడు, ఏం మాట్లాడలేదు. ఎన్నిసార్లు సీరియల్ చూడట్లేదు, తిరుగుతున్నాడు, నీ గురించి ఏడుస్తున్నాడు. ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఎంత ఆవేదన పడుతున్నాడు, ఎంత దుఃఖిస్తున్నాడు. నువ్వు పాపం చేసినప్పుడల్లా, అబద్ధం ఆడినప్పుడల్లా, తప్పు చేసినప్పుడల్లా నీ గురించి చెప్పడానికి తన నోట ఏ మాటలు లేవు. ఈజ్ దేర్ ఎనీవన్ టు సే అబౌట్ యు? నీ గురించి చెప్పడానికి ఏ మాట లేదు ఆయన దగ్గర. ఏమని చెప్తారు? జస్ట్ తిరిగి పేతురు రికగ్నైజ్ చేశాడు, గుర్తుపట్టాడు, అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని సంతాపపడి ఉంది అక్కడ. ఏమడి? సంతాపపడి ఆయన తిరిగాడు. ఇదే లూకాసు సువార్త. ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు, ఇద్దరు దొంగల మధ్య వేలాడుతున్నాడు. ఆ కుడి వైపు వాడిని చూచి వైపు చూచి, నేనే నాతో కూడా పరదేశంలో ఉంది. సోదర, మనందరి పాపాల కొరికే, నీ పాపాల కొరికే, దోషాల కొరికే శిలువలో రక్తధారలు చెందించాను. శిరస్సుల ముళ్ళ కిరీటం, కాళ్ళ చేతుల మేకులు తిరిగిట్టాను, నీకోసం ఘోర శిక్షను అనుభవించాను, సమాధి చేయబడి అని తిరిగి లేచాను. ఈ ఉదయకాలంలో నీ వైపు తిరిగి అని చేతులతో పిలుస్తున్నాను. ఈ ఉదయకాలంలో యేసయ్య హృదయం ఇవ్వాలి. యేసయ్య రక్తధారలో పాపం కడుక్కున్నావా? యేసుని శ్వాస ఉంచవా? నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇది హైదరాబాద్, ఎంటెక్ చేసిన అబ్బాయి, టీసీఎస్ కంపెనీలో నా క్లాస్మేట్, చాలా క్లవర్. మరి విశేషం ఏంటంటే తల్లిదండ్రులు బీద వాళ్ళయ్యా. వాళ్ళ అమ్మ ఐస్ క్రీమ్ నమ్మేది, వాళ్ళ నాన్న కర్రలు కొట్టేవాడు. వాళ్ళు పని చేస్తే ఇంట్లో భోజనం, లేదంటే భోజనం ఉండేది కాదు. బట్ ఈ అబ్బాయి చాలా క్లవర్, మంచి క్లవర్, చదివాడు నాతో పాటు. నేను ఇటువైపు వస్తే వాళ్ళ ఎంటెక్ చేసి గోల్డ్ మెడలిస్ట్ అయ్యి టీసీఎస్ కంపెనీ ఇక్కడ పనిచేసేవారు. చిన్న వయసులోనే డబ్బు సంపాదించాడు, కాలు పడినాడు. కానీ దురలవాటుకు లోనయ్యాడు, పాపానికి లోనయ్యాడు, వ్యభిచారానికి, జారత్వానికి, త్రావుడికి లోనయ్యాడు. ఒకరోజు తాగింటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ అడిగింది, తలుపు తీసింది. అబ్బాయి, నేను మీ నాన్న డిసైడ్ అయినా. ఏంది మమ్మీ అన్నాడు. చేతిలో ఏముందో చూపించేది. వాళ్ళ అమ్మగారు, విషయం ఉంది, ఇది తాగి చచ్చిపోతారా, ఎంతకాలం పాపం చేస్తారా, ఎంతకాలం తాగుతారా, బజార్లో చెడ్డ పేరు వచ్చింది, చర్చిలో చెడ్డ పేరు వచ్చింది, పలానా అబ్బాయి పాపం చేస్తున్నాడని తల ఎత్తుకులేకపోతున్నాం, తాగి చచ్చిపోతాం. వాళ్ళ అమ్మ కాలు గట్టి పట్టుకున్నాడు, మా తాగుడు మానేస్తాను, రేపు నుంచి మీతో కలిసి ఆరాధనకు వస్తాను, ప్రభు నమ్ముకుంటానమ్మా, క్షమించన్నాడు. పడుకున్నాడు. అర్లీ మార్నింగ్ 10కి వాళ్ళమ్మ కాఫీ తెచ్చి అక్కడ పెట్టి అనిల్ లెగురాని వెళ్ళిపోయింది. వాళ్ళు లెగలేదు. 11 లెగలేదు, 12 లెగలేదు. నాకు ఫోన్ చేసింది, మీ ఫ్రెండ్ బాగలేదురా, వాళ్ళు ఎగట్లేదు అన్నాడు. సరే ఒక డాక్టర్ తీసుకెళ్ళాను. నా కళ్ళ ఎదుట వాళ్ళమ్మ 5 లక్షలు డాక్టర్ గారి చేతులు పెట్టింది. 20 తులాల సవాళ్ళ బంగారు తీసి ఆయన చేతిలో పెట్టింది. సార్, ఒకే అబ్బాయి, కష్టపడి గెలుచుకున్నాం, మా ఆధారం వీడే, మా నిరీక్షణ వీడే, ఇది ఎవరు లేరు మాకు, వాడిని బతికి ఇవ్వడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడం, ఈ డాబా వేస్తాం, హైదరాబాద్ తీసుకెళ్దామన్నా. ఆ డబ్బా ఆవిడ చేతులు పెట్టాడు, బంగారు ఆవిడ చేతులు పెట్టాడు. ఏ సార్? ప్రకాష్ ఇట్లా చెప్పండి సార్, వాళ్ళ అబ్బాయి రాత్రి కార్డియక్ అరెస్ట్ వచ్చి చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు, గుండె నొప్పి వచ్చి చచ్చిపోయాడు, ఇక బ్రతక. డాక్టర్ వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏడవ మామూలుగా సమ చేశారు. సాయంకాలం అయిపోయింది. మరుసటి రోజు ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి తాళాలు వేసారు. ఇప్పటికీ ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. ఆ ఇల్లు అలాగే
ప్రభు ఈ ఉదయకాలం వైపు తిరుగుతున్నాడు. ఈ టర్న్స్ అని పిలుస్తూ ఉన్నాడు. మారు మనసు పొందాలి. ఇప్పటికైనా యేసయ్య పాపాన్ని కనుక్కోవాలి. ఎందుకైనా పాపం చేస్తాం, ఎందుకైనా పాపాన్ని ఒడిగడతాం, ఎందుకైనా పాప జీవితాన్ని ప్రేమిస్తాం. తెలియదు మా రేపు ఉదయకాలం మీతో నేను వస్తాను చర్చికి, యేసయ్య నమ్ముకుంటాను, మారు మనసు పొందాను. బట్ ఆ నైట్, ఆ రాత్రి స్ట్రోక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. తల్లిదండ్రులు పిచ్చోడైపోయి ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. కారు అలాగే ఉంది, లోపల సామాన్ అలాగే ఉంది. పోలీసులు నేటికి ఆయన సీల్ చేశారు. తమ్ముడు చెల్లి ఇటోన్ పేతురు వైపు తిరిగే ఇటోన్స్ పేతురికి అర్థమైంది. పశ్చాత్తపడ్డాడు. తిరిగి ప్రభుత్వం సరిచేసుకున్నాడు, సరిదిద్దుకున్నాడు. ఈ ఉదయకాలంలో ప్రభుని ప్రేమిస్తున్నాడు, ప్రభుని మీద కనికరం చూపిస్తున్నాను, ధైర్యం చూపిస్తున్నాను. ఆయన తిరిగి నేను ఆహ్వానిస్తున్నాను. మన మనసు పొందాలి. యేసయ్యతో పాపం కడుక్కోవాలి, యేసయ్యను అంగీకరించాలి. 3 విషయాలు: ద ట్రావెల్, ద టెంపుల్, ద టర్న్స్. ఇది ప్రయాణ సువార్త, దేవాలయ సువార్త, తిరుగుడు సువార్త. ప్రభు తిరుగుతున్నాడు. ఎందుకు తిరిగాలో చూశాను. విశ్వాసం బట్టి తిరగలేదు. నీ గురించి బలంగా చెప్పాలి. వీళ్ళు మంచి పవిత్రులయ్యా, పరిశుద్ధులయ్యా, వీళ్ళు ప్రభు కొరకే ప్రాణం ఇచ్చేవారు అని చెప్పాలి. కాబట్టి నా గురించి చెప్పాలి. ఉందేమన్నా? ఏమి లేదు నీ దగ్గర. ఏం చెప్తాడు? సంఘానికి ఆలోచన వస్తుంది, వాక్యం సరిగేయడం, ఆరాధన సరిగా చేయడం. ఏం చెప్పాలి బజారు నీ గురించి? ఆయన పనులు ఏం చెప్పాలి నీ గురించి? దేవదూతలు ఎదుగుతారు. ఏం చెప్పాలని ఏదైనా ఉండాలి కదండి, ఉండాలి కదా. సో తిరిగాడు. అమ్మా నీ ఆరాధన ఎంత చక్కగా ఉందా. సీమోను ఈమె ఆరాధించిన విధానం నన్ను తృప్తిపరిచింది, నన్ను ఆనందింపజేసింది. చెల్లితమ్ముడా నీ ఆరాధన అలా ఉంది. నువ్వు ఆరాధన చేస్తున్నావు లేదన్నట్లు. ఎలా చేస్తున్నావు? ప్రభుని తృప్తిపరిచే ఆరాధన, ప్రభు స్వీకరించే ఆరాధన, ప్రభు ఆనందపడే ఆరాధన చేయాలయ్యా. ఏదో నమ్మాను, మునిగాను, ఏదో తిన్నాను, తీర్థంగా ఇట్లా వేసుకునేది కాదది. కాదది, ఇది కాదది. హలో, అది కాదది. అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. టు ప్రిపేర్ సిద్ధపాటు కలిగి రావాలి, భయంతో రావాలి, వణుకుతో రావాలి. మోషే ఆయన సన్నిధికి వణుకుతో అంటున్నాడు. ఉదయకాలం లేచి ప్రభుని ఆరాధిస్తున్నాడు, ఎక్కుతూ వెళుతున్నాడు. ఎంత ఆనందమయ్యే మోషే. మన ఆరాధనలో ఉండాలి. ఆయన తిరిగాడు. పేతుల్లో ఏమీ లేదు చెప్పడానికి. నన్ ఆఫ్ థింగ్ ఎనీథింగ్ టు సే అబౌట్ హిమ్. ఏమి చెప్పడానికి లేదు. ఒకటైనా ఉందా? కానీ పేతురు అర్థం చేసుకొని ప్రభుతో కలిసి ప్రయాణం చేశాడు. ప్రభు ఇదే కాలంలో మన వైపు తిరిగి ఆయన మనతో మాట్లాడుతుండగా, ఆయన మాటలు వింటున్న నీవు, ఆయన సంగతులు వింటున్న నీవు, ఇవి నేర్చుకున్న నీవు, నేను నేర్చుకున్న నేను ఆ ప్రకారం జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇంకా మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా ఈ లోకయాత్ర ముగిస్తే తమ్ముడు, ఒక బైబిల్ పండితుడు అన్నాడు, దేవుడి ప్రపంచానికి క్లైమాక్స్ ముగింపు పలకపోయింది. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ ద క్లైమాక్స్. ఈ పరిస్థితులు చూస్తూ ఉండగా, ఆ యెరూషలేము యుద్ధం చూస్తూ ఉండగా ప్రభు వచ్చే దినాలు దగ్గరగా ఉంది. కాబట్టి 2 రిక్వెస్ట్లు నా మనవి. ఆవిడ గారు చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్నా ఏం పోగొట్టుకోలేదు? ఏం పోగొట్టుకోలేదు? పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. ఏది పోగొట్టుకున్నా పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. ఇఫ్ యు ఆర్ లాస్ట్ ద హోలీనెస్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. పరిశుద్ధతను పోగొట్టుకున్నావో అంతా పోగొట్టుకున్నట్టే. నీ సేవ దండగే, నీ వర్తమాన అన్నీ దండగే. ఎవరు కావాలి వర్తమానం? ఎవరి కావాలి సువార్త? పరిశుద్ధత ఇంపార్ట్. రెండవది, ఆమె ప్రభుని పోగొట్టుకోలేదు. ఏం పట్టుకోలేదు? ప్రభుతో ఆమె బాండి చూడలేదు, పోగొట్టుకోలేదు. ఆమె 84 ఏళ్ళు ఉపవాస ప్రార్థనలు అంటే ఏ ప్రార్థనలు? 84 ఏళ్ళు ప్రభుత్వం ఆ రిలేషన్ పోగొట్టుకోలేదు. ఆ రిలేషన్ గొప్పది, ఆ సంబంధం, ఆ బాంధ్యం గొప్పది. మూడవదిగా ప్రభు యొక్క ఆలయాన్ని పోగొట్టుకోలేదు. ఏం పట్టుకోలేదు? అన్నీ పోగొట్టుకుంది. నానేవారు ఎవరు లేరు, తనకు ప్రేమించేవారు లేరు,
సహాయం చేసేవాళ్ళు ఎవరు, ఆదరించేవాళ్ళు బట్ ఎవరున్నా లేకపోయినా పరిశుద్ధత కొరకు, ప్రభు కొరకు, పవిత్ర ఆలయం కొరకే 24 ఏళ్ళు జీవించింది కాబట్టి ఈ గ్రంథంలో రాశాను. ఎవరి పేరు? ఆవిడ పేరు రాశాను. ఆవిడ పేరు రాశాను. ఉందా నీకు? కానీ సోదరులారా, మన విశ్వాస జీవితానికి పరీక్ష పెట్టే దినం దగ్గరలో ఉంది. బైబిల్లో పౌలు అన్నాడు, మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. కాబట్టి ఉదయకాలం 3 నేర్చుకున్నాం. ఒకటి ప్రయాణాల సువార్త. ఏ సువార్త? అందరూ చెప్పండి. ఏ సువార్త? ప్రయాణం. మొదటి ప్రయాణంలో ఎవరు లేరు? ప్రభు లేరు. పోతున్నట్టవా? రైట్. రెండో ప్రయాణంలో ప్రభు ఉన్నాడు. రైట్. దేవాలయం అంటే ఏమిటి? ఎడతెగక అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా. గట్టి చెప్పట్లేదు మీరు. అది ఎడతెగక మాకు ఆ పదం వద్దంటారా? ఎడతెగకుండా ఎలా ఉన్నారు? ఎడతెగకుండా. మూడవది నేర్చుకున్నా తిరుగుల సువార్త. ఏ సువార్త? ఆయన తిరిగాడు, విశ్వాసాన్ని బట్టి తిరిగాడు. ఆయన తిరిగాడు, ఆరాధన బట్టి తిరిగాడు. మూడవది ఆక్రందన బట్టి తిరిగాడు, కానీ ప్రశంస లేదు. కాబట్టి సోదరులారా, నేనంటాను, ప్రభువు మనమందరము న్యాయపీఠం మీద ప్రత్యక్షమై నా వైపు తిరిగి ఈ ప్రకాష్ రాజు నా కొరకు నమ్మకంగా జీవించాడని కోటాను కోట్ల మధ్య పరిశుద్ధుల మధ్య నా పేరు చెప్తే ఎలా ఉంటుంది? కాళ్ళ ఎగిరేస్తుంది. అక్కడ క్రీస్తు న్యాయపీఠం మీద పరిశుద్ధులు చూస్తుండగా, కోటాను కోట్ల మంది దేవదూతలు చూస్తుండగా తిరిగి వారి వైపు నా కొరకే నమ్మకంగా జీవించాడు. బంధువులను పోగొట్టుకున్నాడు, స్నేహితులను పోగొట్టుకున్నాడు, పవిత్రత కొరకే నిలబడ్డాడు. నేను ఆయనతోనే ఉన్నాను అని చెప్పగలిగితే అంతకంటే మించిన ధన్యత లేదు, అంతకు మించిన ఆశీర్వాదం లేదు. కానీ సోదరులారా, ప్రభు తిరిగి మన గురించి బజార్లో చెప్పాలా, 4 మాటలు చెప్పాలయ్యా, పరలోకంలో చెప్పాలా. అలా ఉండడానికి మనమందరం సిద్ధపడకం దేవుడు తన కృప అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.